వారి సృష్టికర్తనే మరిచి ఆ ప్రభువుని ప్రార్థించకుండా వారు ప్రజలను మింగుతూ ఉన్నారు అని దేవుని యొక్క లేఖనము పలుకుతూ ఉంది. ఇక్కడ అట్టివారు తత్తరిల్లిపోయి అట్టి వేదనలో శ్రమలో చిక్కుకుపోయిన వారు అల్లాడుతూ వారి హృదయాలు ఎంతగానో ట్రంబుల్ అవుతూ అనగా బాధపడుతూ తృణీకరించబడుతూ వారు దిక్కులేని వారిగా మారిపోతూ ఉన్నప్పుడు వారు ప్రభువును అర్థించినప్పుడు చేతులు చాపినప్పుడు ఆ ప్రభు వారికి ఏ విధంగా ఉన్నాడు అనే ఈ గొప్ప జవాబు కీర్తన 14:5 వ్రాయబడి ఉంది. ఇంకా కొన్ని వచనాలు అనుసంధానము చేయబడినవి. మనము ముందుకు వెళ్తూ ఇవి మనము చదువుతూ ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది. మానవుడు వారికి ధైర్యం చెప్పలేరు, మానవుడు వారికి ఆశ్రయం ఇవ్వలేరు. కానీ దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. వారు దిక్కులేని వారు కాదు, తల్లిదండ్రులను కోల్పోయిన వారు, అన్నదమ్ములను కోల్పోయిన వారు, వారిని పెంచి పోషిస్తున్న పెద్దవారిని కోల్పోయిన వారు అనాథులుగా విడవబడరు. కానీ వారి సంతానమునకు ఆ ప్రభు తోడుగా ఉంటాడు, వారి పక్షంగా వ్యాజ్యమాడుతాడు, వారి పక్షంగా ఉన్నాడు. అది ఎప్పటికైనా ఉండే దేవుడు. ఆయన పేరే ఉన్నవాడు అనువాడు అను నామము కలిగిన ఆ ప్రభు వారి పక్షంగా నీతిమంతుల సంతానము పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఫర్ గాడ్ ఈస్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ద రైటియస్నెస్, ఇన్ ద జనరేషన్ ఆఫ్ రైటియస్ అనగా యథార్థవంతులు నీతిమంతుల సంతానము పక్షంగా వారితో ప్రభు ఉంటాడు, తోడుగా ఉంటాడు అని 14:6 బాధపడి వారి ఆలోచనను మీరైతే తృణీకరించుదురు. వారు అయ్యా బాబు మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కొట్టొద్దు, మమ్మల్ని తిట్టవద్దు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని విడిచిపెట్టండి అన్నా కూడా మీరు తృణీకరిస్తారు. అయితే ఆయనను యెహోవా వారికి ఆశ్రయముగా ఉన్నాడు.